థాయ్ రాజకుటుంబంలో తీరని విషాదం చోటు చేసుకుంది. దాదాపు 3.5 ఏళ్లుగా కోమాలో ఉన్న థాయిలాండ్ యువరాణి బజ్రకీ తియాబా మృత్యువుతో పోరాడుతూ కన్నుమూశారు. ఆమె మరణం కేవలం ఆ రాజకుటుంబానికి జరిగిన వ్యక్తిగత నష్టం మాత్రమే కాదు, యావత్ థాయ్ దేశానికి తీరని లోటు. థాయ్ వారసురాలిగా సింహాసనంలో కూర్చోవాల్సినటువంటి ప్రిన్సెస్ బా ఇలా చనిపోవడంతో ఇప్పుడు ఆ సింహాసనం ఎవరిది అనే విషయం సస్పెన్స్గా మారింది. 1978 డిసెంబర్ 7న జన్మించిన బజ్రకీ తియాబా థాయ్ ప్రస్తుత రాజు మహా వజిర లాంగ్ ఖాన్ మొదటి భార్యకు పుట్టిన పెద్ద కూతురు. ప్రజలు ఈమెను ఎంతో ఆప్యాయంగా ప్రిన్సెస్ బా అని పిలుచుకుంటారు. ఈమె కేవలం రాజరికపు హోదాకు మాత్రమే పరిమితం కాలేదు. అత్యున్నత చదువులు చదివిన విద్యావంతురాలు, చురుకైన అడ్వకేట్, సమర్థురాలైన దౌత్యవేత్త కూడా. బ్రిటన్, అమెరికాలలో ఉన్నత విద్యను అభ్యసించి న్యాయశాస్త్రంలో డాక్టరేట్ సాధించారు. ఆ తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశారు. ఆస్ట్రియా, స్లోవేకియాల దేశాలకు థాయ్ రాయబారిగా కూడా సేవలందించారు. జైళ్లలో మగ్గుతున్న మహిళా ఖైదీల హక్కుల కోసం, న్యాయ వ్యవస్థలో సంస్కరణల కోసం ఆమె ఎంతో కృషి చేశారు. ఐక్యరాజ్య సమితితో కలిసి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం వల్ల ఆమెకు థాయ్ ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉండేది. డిసెంబర్ 2022లో మిలిటరీ డాగ్స్కు శిక్షణ ఇస్తున్న ఓ కార్యక్రమంలో యువరాణి బజ్రకీ తియాబా అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. గుండెకు సంబంధించిన తీవ్ర సమస్యలతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత మెదడు, గుండె, ఇతర కీలక అవయవాలు దెబ్బతినడంతో కోమాలోకి వెళ్లారు. అప్పటి నుంచి అత్యుత్తమ డాక్టర్ల బృందం, అత్యాధునిక లైఫ్ సపోర్ట్ మెషిన్ల సహాయంతో ఆమెను కాపాడేందుకు ఎంతో ప్రయత్నించారు. కానీ గడిచిన కొన్ని నెలలుగా పరిస్థితి మరింతగా విషమించడంతో చివరకు ఆమె తుదిశ్వాస విడిచినట్లు రాజభవనం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం థాయిలాండ్ను పాలిస్తున్న చక్రీ రాజవంశంలో బజ్రకీ తియాబాను అత్యంత సమర్థురాలిగా అందరూ భావించేవారు. భవిష్యత్తులో ఆమె రాజప్రతినిధిగా లేదా రాజ్యాధికార పగ్గాలు చేపడతారని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేశారు. ఆమె ఉంటే రాజవంశానికి ఓ బలమైన పునాదిలా నిలిచేవారు. కానీ ఇప్పుడు ఆమె హఠాన్మరణంతో సింహాసనం వారసత్వం ఎవరికి వెళుతుందనే ప్రశ్న తలెత్తింది. రాజకుమారుడు ప్రిన్స్ దీపాంగ్ కోరన్ రాష్మి జ్యోటి పేరు వారసుడు రేసులో వినిపిస్తున్నప్పటికీ ఆయన పబ్లిక్ లైఫ్లో పెద్దగా యాక్టివ్గా ఉండరు. ఆయన నాయకత్వ లక్షణాలపై ప్రజల్లో, విశ్లేషకుల్లో అనేక సందేహాలున్నాయి. ఈ తరుణంలో భవిష్యత్తులో రాజకుటుంబానికి ఎవరు దిశానిర్దేశనం చేస్తారు, తదుపరి పరిపాలకుడు ఎవరు అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. థాయిలాండ్లో రాజును కేవలం ఓ పాలకుడిగా కాకుండా జాతీయ ఐక్యతకు ఓ పవిత్ర ప్రతీకగా ఆరాధిస్తారు. 244 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ రాజరిక వ్యవస్థకు సంబంధించిన ప్రతి అంశం ఆ దేశ రాజకీయాలు, సామాజిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది. అందుకే ఇప్పుడు దేశానికి దిశానిర్దేశం చేయగల యువరాణి మరణం థాయ్ చరిత్రలో ఓ కీలక పరిణామంగా మారింది.